ఏకాగ్రత అనేది బిల్డ్ అవుతుంది, పెరుగుతుంది. అక్కడ ఏమిటి అంటే ఐం వద వద వాగ్వాదిని స్వాహ, 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 ఐం వద వద వాగ్వాదిని స్వాహ. మూలాధారంలో మళ్ళీ ఐం వద వద వాగ్వాదిని స్వాహ అని ఒక్కొక్క చోట 8 సార్లు ఈ మంత్రం వాడు చెప్పించగలిగితే బీజం అది. ఆ యొక్క నాలెడ్జ్ పాకెట్ని చేస్తారు. ఐం వద వద మాట్లాడు, వాగ్వాదిని నా కంఠ పేటికలో ఉండి, స్వరపేటికలో ఉండి నువ్వు మాట్లాడు. స్వాహ అన్నది అగ్నిబీజం, జ్ఞానబీజం. అంటే ఆ సరస్వతీదేవిని నా కంఠంలో ఉండు తల్లి, నా నాలుక మీద నాట్యం చెయ్యి తల్లి అని వేడుకుంటున్నాం. ఇటువంటి గొప్ప మంత్రం ఒకటి. సో ప్రతి ఒక్కడు పిల్లవాడు పొద్దున్నే లేవగానే స్నాన సంధ్యాలు